మనం ఎవరిమో అందరికీ తెలిసిపోతే అరే నాకెందుకో ఇదేదో మన గురించే జరుగుతుంది అనిపిస్తుంది. బాబు ఈ లేదు డైలాగ్ తీసుకున్నాం కదా, ఓకే నెక్స్ట్ డైలాగ్ వెళ్ళిపోదాం. ఓకే డన్. రెడీ మేడం, మీరు ఇక్కడే ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. ఓకే మేడం, నెక్స్ట్ డైలాగ్ రెడీనా మేడం? అరే మీ కుళ్ళు జోపు రిపీట్. అరే మీ కుళ్ళు జోపు లాపండి. నేనేమి తింగరోడ్లా వాళ్ళ మధ్యలోకి వెళ్ళలేదు. నా శక్తిని వాడి వాళ్ళ మనసులో ఏమనుకుంటున్నారో తెలుసుకున్నాను. నెక్స్ట్ డైలాగ్. అసలు విషయం ఏంటని అక్కడ ఉన్న వాళ్ళకి తెలియట్లేదు, కానీ పోలీసులు మాత్రం చాలా భయపడుతున్నారు. ఓకే 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 రెడీ రిపీట్. అసలు విషయం ఏంటని అక్కడున్న వాళ్ళకి తెలియట్లేదు, కానీ పోలీసులు మాత్రం చాలా భయపడుతున్నారు. నెక్స్ట్ డైలాగ్ మేడం. ఇక్కడ పూజలు అందుకుంటున్న లక్ష్మీ నరసింహస్వామి స్వయంభుగా వెలిశారు. మేడం అది ఇంకోసారి చెప్తాను, ఎందుకని మంచిగా లో వచ్చినట్టుంది. రిపీట్ మేడం. ఇక్కడ పూజలు అందుకుంటున్న లక్ష్మీ నరసింహస్వామి స్వయంభుగా వెలిశారు. నెక్స్ట్ డైలాగ్ మేడం. వారి గురించి చెప్పాలంటే ఇది కూడా చెప్పాలి, అందుకే పూర్తిగా విను. ఇక్కడ వెలిసిన లక్ష్మీ నరసింహస్వామి విగ్రహం రిపీట్. ఇక్కడ వెలిసిన లక్ష్మీ నరసింహస్వామి విగ్రహం మామూలుది కాదు. అలాంటి విగ్రహం ప్రపంచంలో మరెక్కడా లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే ఆ విగ్రహం ఎలాంటి రేడియేషన్ అయినా తట్టుకోగలదు. ఓకే సార్, ఓకే ఓకే సార్, ఓకే ఓకే సార్. లేదు లేదు, విగ్రహం తీసుకెళ్ళడానికి రాలేదు. ఆ విగ్రహం దగ్గరలో ఉన్నంత కాలం వాళ్ళని ఎవ్వరూ ఏమీ చేయలేరు అనే ధైర్యంతోనే అక్కడున్నారు. ఓకే ఓకే మేడం. ఆ విగ్రహం దగ్గరలో ఉన్నంత కాలం వాళ్ళని ఎవ్వరూ ఏమీ చేయలేరు అనే ధైర్యంతోనే అక్కడున్నారు. ఓకే ఓకే అది చూస్తున్నాను. నీ అనుమానం నిజమవ్వచ్చు, ఎందుకంటే నేను అంతమంది మనసులో తెలుసుకోవడానికి ప్రయత్నించినప్పుడు ఎవరో తెలియదు, కానీ ఒక వ్యక్తి మనసులో ఇలా అనుకున్నాడు. అది ఎవరు అని నేను కనిపెట్టలేకపోయాను, కానీ విషయం మాత్రం తెలిసింది. కాబట్టి వాళ్ళ గురించి తెలిసిన వాళ్ళు ఎవరో రిపీట్. కాబట్టి విషయం మాత్రం తెలుసు, కాబట్టి వాళ్ళ గురించి తెలిసిన వాళ్ళు ఎవరో అక్కడ ఉన్నారు. రిపీట్. కాబట్టి వాళ్ళ గురించి తెలిసిన వాళ్ళు ఎవరో అక్కడ ఉన్నారు. నీ అనుమానం నిజమవచ్చు, ఎందుకంటే నేను అంతమంది మనసులో తెలుసుకోవడానికి ప్రయత్నించినప్పుడు ఎవరో తెలియదు, కానీ ఒక వ్యక్తి మనసులో ఇలా అనుకున్నాడు. అది ఎవరు అని నేను కనిపెట్టలేకపోయాను, కానీ విషయం మాత్రం తెలిసింది. కాబట్టి వాళ్ళ గురించి తెలిసిన వాళ్ళు ఎవరో కాబట్టి వాళ్ళ గురించి తెలిసిన వాళ్ళు ఎవరో అక్కడ ఉన్నారు.
ఓకేనా మేడం? నెక్స్ట్ డే లాగా మనం ఎలాగైనా ఇక్కడున్న వాళ్ళందరినీ పంపించగలిగితే వాళ్ళు ఎందుకు వచ్చారో తెలుసుకోవచ్చు. ఏంట్రా అది? నెక్స్ట్ నమ్ముతారంటావా? సార్, మేము మీకు హెల్ప్ చేయడానికి వచ్చాం సార్. రెడీ. సార్, మీరు పైకి గాంభీర్యం రిపీట్. సార్, మీరు పైకి గాంభీర్యం ప్రదర్శిస్తూ మమ్మల్ని తిడుతున్నారు కానీ మీ లోపల రిపీట్ లోపల భయంతో వణికిపోతున్నారు కదా సార్. అందుకే దయచేసి మమ్మల్ని సహాయం చేయనివ్వండి. రిపీట్. అందుకే దయచేసి మమ్మల్ని సహాయం చేయనివ్వండి. సార్, మీ పోలీస్ వ్యాన్ల డోర్లు ఓపెన్ చేసి సిద్ధంగా ఉండండి. ఒక్కొక్కరిని లోపలికి విసిరేస్తాం. అంత కంగారు పడకండి. మీరేమీ చేయకుండానే దొంగలు ఇక్కడికి ఎలా వచ్చారు ఆలోచించారా? వాళ్ళని కష్టపడి మేమే పట్టుకున్నాం. ఏంటి సార్, వీళ్ళని తీసుకెళ్లి ప్రమోషన్ కొట్టేద్దామని ఆలోచిస్తున్నారు కదా? మీతో పాటు మేం కూడా వస్తాం. వీళ్ళ నుంచి మేము కొంత సమాచారం తెలుసుకోవాలి. అరే, మమ్మల్ని చంపడానికి వచ్చింది మీలో ఒకరని నాకు బాగా తెలుసు. మర్యాదగా ఎక్కడి నుంచి వచ్చారో, ఎందుకు వచ్చారో, మమ్మల్ని ఎందుకు చంపడానికి ప్రయత్నిస్తున్నారో చెప్పండి. లేకపోతే ఈ వ్యాన్ పోలీస్ స్టేషన్కి వెళ్ళే వరకు మీరు రిపీట్. లేకపోతే ఈ వ్యాన్ పోలీస్ స్టేషన్కి వెళ్ళే వరకు కూడా మీరు బ్రతుకోండి. ఓకే, రెడీ. రిపీట్. లేకపోతే ఈ వ్యాన్ పోలీస్ స్టేషన్కి వెళ్ళే వరకు కూడా మీరు బ్రతుకోండి. ఈ వ్యాన్ పోలీస్ స్టేషన్కి వెళ్ళే వరకు కూడా మీరు ఓకే ఓకే. మీలో ఒక్కరే కాదుగా, ఒకరు అనుకుంటా యాక్చువల్లీ అది. మీలో ఒక్కరే కాదు, అంత గ్రూప్లో మీలో ఒకరు చంపడానికి వచ్చారనేది మీనింగ్. ఒకరే అంటే మీనింగ్ మారిపోతుంది యాక్చువల్లీ. బాబా అది ఓకే కదా? లాస్ట్ లైన్ చెప్తాను. రెడీ బాబు, లాస్ట్ లైన్ తీసుకుంటారా? లేకపోతే ఈ రిపీట్. లేకపోతే ఈ వ్యాన్ పోలీస్ స్టేషన్కి వెళ్ళే వరకు కూడా మీరు బ్రతుకుండరు. మేడం మళ్ళీ చెప్పనా సార్? ఎనర్జీయా? ఓకే ఓకే సార్. ఓకే 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 సార్, రెడీ సార్. రిపీట్. లేకపోతే ఈ వ్యాన్ పోలీస్ స్టేషన్కి వెళ్ళే వరకు కూడా మీరు బ్రతుకుండరు. శ్రవణ్ రెడీయా? రెడీ. సార్, మమ్మల్ని క్షమించండి. మా రక్షణ కోసమే మీ దగ్గర నుంచి తుపాకులు తీసుకున్నాం. అంతే తప్ప మాకు వేరే ఉద్దేశం లేదు. రిపీట్. అంతే తప్ప మాకు వేరే ఉద్దేశం ఏమీ లేదు. సార్, నన్ను నమ్మండి. మీకు కొన్ని అర్థం కాకపోతేనే బెటర్. మహారాజా, మమ్మల్ని క్షమించండి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నందుకు.
ఓకే. ఓకే. రిపీట్. మహారాజా మమ్మల్ని క్షమించండి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నందుకు. లేతే సెంటెన్స్ మార్చనా అది ఫార్మాట్ కొద్దిగా? ఓకే. ఓకే. కాదు ఇది ఇట్లా చెప్పనా ఊరికే మహారాజా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నందుకు మమ్మల్ని క్షమించండి అని చెప్పనా? నీట్‌గా ఉంటది కదా సెంటెన్స్. ఓకే. రెడీ బాబు తీసుకో. మహారాజా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నందుకు మమ్మల్ని క్షమించండి. భటులారా ఆ దొంగల ముఖాల మీద నుండి ఆ నల్లటి ముసుగులు తొలగించండి. ఈ మధ్యలో ఏం లేదు. దొంగ దొంగ. అరే వీడిని ఎంతో కాలం ఇక్కడ దాచలేము. పోలీసులకు పట్టిద్దామంటే వాళ్ళు ఖచ్చితంగా మనం చెప్పే ఒక్క విషయం కూడా నమ్మరు. నాకేం చేయాలో అర్థం కావట్లేదు. మేడం స్క్రిప్ట్ ఫాలో అవుతున్నారు కదా, మధ్యలో ఏం లేవు కదా డైలాగ్స్. ఓకే. ఓకే డన్. అవునరా నువ్వు చెప్పింది నిజమే. కానీ వాళ్ళని ఎలా పట్టుకోవాలి? అసలు వాళ్ళు ఎక్కడున్నారు? మరి వీడి పరిస్థితి ఏంటి? వీడిని ఇలాగే వదిలేద్దామా? ఎవరైనా చూస్తే? అవునరా వాళ్ళ గురించి రిపీట్. అవునరా వాళ్ళ గురించి రిపీట్. వాళ్ళ గురించి ఆచూకీ దొరికే ఏ ఒక్క ప్రదేశాన్ని మనం విడిచిపెట్టకుండా వెతుకుదాం. వాళ్ళు మనకు దొరికితే కానీ మన సమస్యకు పరిష్కారం దొరికేలా లేదు. ఓకే రెడీ మేడం రిపీట్. అవునరా వాళ్ళ గురించి ఆచూకీ దొరికే ఏ ఒక్క ప్రదేశాన్ని మనం విడిచిపెట్టకుండా వెతుకుదాం. వాళ్ళు మనకు దొరికితే కానీ మన సమస్యకు పరిష్కారం దొరికేలా లేదు. వెతుకుదాం. వాళ్ళు మనకు దొరికితే కానీ మన సమస్యకు పరిష్కారం బాబు లాస్ట్ డేలకు మళ్ళీ ఒకసారి తీసుకుందాము ఆ ముక్క. రిపీట్. వాళ్ళు కాడ నుంచి రిపీట్. వాళ్ళు మనకు దొరికితే కానీ మన సమస్యకు పరిష్కారం దొరికేలా లేదు. రెడీ శ్రవణ్ నెక్స్ట్ది. సార్ మమ్మల్ని దయచేసి వదిలిపెట్టండి, చాలా ముఖ్యమైన పని ఉంది. పని ఉంది. ఓకే. ఓకే లేకపోతే మొత్తం తీసుకుందాం. సార్ మమ్మల్ని దయచేసి వదిలిపెట్టండి, చాలా ముఖ్యమైన పని ఉంది. అరే ఏంట్రా అన్నీ ఇలా జరుగుతున్నాయి? మంచి చేయడానికి వెళ్ళి మనం ఇరుక్కున్నాం. జ్యోతి నువ్వు ఇక్కడ నుంచి పోర్టల్ ఓపెన్ చేస్తే మనం ఆ పోర్టల్ ద్వారా బయటికి వెళ్ళిపోవచ్చు. త్వరగా పోర్టల్ ఓపెన్ చేయి. రిపీట్. మనం ఆ పోర్టల్ ద్వారా బయటికి వెళ్ళిపోవచ్చు. త్వరగా పోర్టల్ బాబు ఇది మొత్తం తీసుకుందాం మళ్ళీ ఒకసారి. జ్యోతి నువ్వు ఇక్కడ నుంచి రిపీట్. జ్యోతి నువ్వు ఇక్కడ నుంచి పోర్టల్ ఓపెన్ చేస్తే మనం ఆ పోర్టల్ ద్వారా బయటికి వెళ్ళిపోవచ్చు. త్వరగా పోర్టల్ ఓపెన్ చేయి.
బాబు ఇది అయిపోయినట్టుంది మేడం. ఓకేనా? ఇది అయిపోయింది కదా? ఓకే. రెడీ. నెక్స్ట్ ఎపిసోడ్లో మేడం డైరెక్ట్గా ఒసే జ్యోతి అనే డైలాగ్ ఉంది చూడండి. అంటే నేను ఇది ఓన్ ప్రింట్ తీసుకున్నా మేడం, పేజీలు సేమ్ అయి ఉండకపోవచ్చు. 1 2 3 4 5 ఆల్మోస్ట్ 4-5 పేజీలు అయిపోవాలి మేడం. ఆ డైలాగ్ మేడం. రెడీ మేడం, రెడీ శ్రవణ్, రెడీ. ఓకే మేడం. ఒసే జ్యోతి నువ్వు ఆ టైం మిషన్ కనిపెట్టకుండా ఉంటే ఎంత హాయిగా ఉండేదో కదా. ఇప్పుడు చూడు మనం గతానికి వెళ్తే మన భవిష్యత్తు నుండి వీళ్ళు వచ్చారు. ఇప్పుడు చూడు మనం గతానికి వెళ్తే మన భవిష్యత్తు నుండి వీళ్ళు వచ్చారు. వీళ్ళేమైనా సరదాగా రామోజీ ఫిల్మ్ సిటీ చూసి వెళ్ళడానికి వచ్చారా అంటే అదే లేదు. వస్తూ విలన్లను వెంటేసుకొని వచ్చారు. పోనీ వాళ్ళు ఏమైనా చిల్లర దొంగతనాలు చేసే గ్యాంగ్ అనుకుంటే అది కూడా కాదు. ఏకంగా వైరస్లనే సృష్టిస్తున్నారంట. నిన్న కాక మొన్ననే కదా ఆ చైనా వాళ్ళు కరోనాను ప్రపంచం మీదకి వదిలితే అంతా లాక్డౌన్ చేసుకొని కూర్చున్నాం. ఇప్పుడు ఈ వైరస్ వస్తే ఏం చేయాలి? భూమి వదిలేసి వెళ్ళాలా? రెడీ బాబు. ఒసే జ్యోతి నువ్వు ఆ టైం మిషన్ కనిపెట్టకుండా ఉంటే ఎంత హాయిగా ఉండేదో కదా. ఇప్పుడు చూడు మనం గతానికి వెళ్తే మన భవిష్యత్తు నుండి వీళ్ళు వచ్చారు. వీళ్ళేమైనా సరదాగా రామోజీ ఫిలిం సిటీ చూసి వెళ్ళడానికి వచ్చారా అంటే అదీ లేదు. వస్తూ విలన్లను వెంటేసుకొని వచ్చారు. పోనీ వీళ్ళేమైనా చిల్లర దొంగతనాలు చేసే గ్యాంగా అనుకుంటే అది కూడా కాదు. ఏకంగా వైరస్లనే సృష్టిస్తున్నారంట. ఓకే, ఏకంగా వైరస్లనే సృష్టిస్తున్నారంట. రిపీట్, ఏకంగా వైరస్లనే సృష్టిస్తున్నారంట. కాదు బాబు, నేను ఏకంగా వైరస్లే అంటే నువ్వు స్రూ అను సృష్టిస్తున్నారంట కాడి నుంచి నేను చెప్తా. సృష్టిస్తున్నారట స్రూ. అదే ఓకే అయ్యా. ఓకే మొత్తం తీసుకుందాం ఊరికే. ఏమే జ్యోతి? ఓకే సార్, ఏమే జ్యోతి అంటే పెళ్ళాము ఉన్నట్టుంటుందా? ఓసే కూడా అట్లే ఉంది రండి, మీ ఫ్రెండ్ కదా. ఓకే జ్యోతి అంటే సర్లే ఏదో ఒకటి. ఓకే రాసినోడికి లేదు మనకెందుకు. సరే మేడం. ఓసే జ్యోతి నువ్వు ఆ టైం మిషన్ కనిపెట్టకుండా ఉంటే ఎంత హాయిగా ఉండేదో కదా. ఇప్పుడు చూడు మనం గతానికి వెళ్తే మన భవిష్యత్తు నుండి వీళ్ళు వచ్చారు. వీళ్ళేమైనా సరదాగా రామోజీ ఫిలిం సిటీ చూసి వెళ్ళడానికి వచ్చారా అంటే అది లేదు. వస్తూ విలన్లను వెంటేసుకొని వచ్చారు. పోనీ వాళ్ళేమైనా చిల్లర దొంగతనాలు చేసే గ్యాంగా అనుకుంటే అది కూడా కాదు. ఏకంగా వైరస్లనే సృష్టిస్తున్నారంట. నిన్నగాక మొన్ననే కదా ఆ చైనా వాళ్ళు కరోనాను ప్రపంచం మీదకి వదిలితే అంతా లాక్డౌన్ చేసుకొని కూర్చున్నాం. ఇప్పుడు ఈ వైరస్ వస్తే ఏం చేయాలి? భూమిని వదిలేసి వెళ్ళాలా? ఏం చేయాలో అర్థమైతే అదే చేస్తాను కదా. రిపీట్, ఏం చేయాలో అర్థమైతే అదే చేస్తాను కదా. ఇంకా ఈ సోదెందుకు చెప్తాను?
మహానుభావ ఇప్పటికే మమ్మల్ని చంపడానికి బార్లీలంట ఎవరో చూస్తున్నారు. మహానుభావ ఇప్పటికే మమ్మల్ని చంపడానికి బార్లీలంట ఎవరో చూస్తున్నారు. ఇది సెంటెన్స్ ఓకేనా మేడం? బార్లీలంట ఎవరో బార్లీలు చూస్తున్నారా, చంపడానికి ఎవరో బార్లీలు వెతుకుతున్నారా అనొచ్చా? సెంటెన్స్ డిఫరెంట్గా ఉంది మేడం. అది కరెక్టేనా? సరే, బార్లీలు అది వర్డ్ కరెక్టే మేడం, సెంటెన్స్ కరెక్టే. బార్లీలు అంట ఎవరో చూస్తున్నారు, ఓకే అదే చెప్తానులే. బార్లీలు అంటే ఎవరో వెతుకుతున్నారు అనొచ్చా? ఎవరో బార్లీలంట మన కోసం వెతుకుతున్నారంట. ఓకే సార్, ఓకే సార్. ఇప్పటికే మహానుభావ ఏమని చెప్పంటారు సార్? సరే ఓకే బ్రదర్, అదేలేండి, సరే అదే ఇద్దాం. ఓకే ఓకే కదా. మహానుభావ ఇప్పటికే మమ్మల్ని చంపడానికి బార్లీలంట ఎవరో చూస్తున్నారు. సరే ఎవరో ఒకరు లేండి, వాళ్ళు మా మీద బాంబులు విసురుతుంటే వాళ్ళని పట్టుకొని మీరు బార్లీలా వర్లీలా అని అడగడం లేదా? రిపీట్ లాస్ట్ది. వర్లీలా అని అడగలేం కదా. రిపీట్, వర్లీలా అని అడగలేం కదా. ఓకే, లేకపోతే మొత్తం చెప్తాలేండి మేడం, ఊరికి నీట్గా ఉంటుంది. రిపీట్ బాబు మొత్తం. సరే ఎవరో ఒకరు లేండి, వాళ్ళు మా మీద బాంబులు విసురుతుంటే వాళ్ళని పట్టుకొని మీరు బార్లియా వర్లియా అని అడగలేం కదా. చెప్పండి సార్, ఏంటి మీ డౌట్? సార్ అసలు మన సిటీలో ఎన్ని కెమెరాలు ఉంటాయి సార్? ఓకే రెడీ మేడం. నాకెందుకో ఇది జరిగే పనిలా అనిపించట్లేదు సార్. వాళ్ళు మా కోసం వచ్చారు కాబట్టి ఖచ్చితంగా మా కోసం వెతుకుతూనే ఉంటారు కదా. ఒకవేళ మేము పలానా చోట ఉన్నామని వాళ్ళకి తెలిసేలా చేస్తే వాళ్ళే మమ్మల్ని వెతుక్కుంటూ వస్తారు కదా. మీరు మమ్మల్ని అరెస్ట్ చేసి కోర్టుకు తీసుకెళ్తున్నట్టు మీడియాకి చెప్పండి చాలు, మిగతా పని వాళ్లే చూసుకుంటారు. అమ్మయ్యా, ఇంకా మనం ప్రశాంతంగా ఉండొచ్చు. అసలు కిడ్నాపర్లు వచ్చి లొంగిపోవడంతో మమ్మల్ని వదిలేశారు. తెలిసిందే కదా సార్, మీరు మమ్మల్ని తీసుకెళ్తుంటే అసలు కిడ్నాపర్లు వచ్చి లొంగిపోవడంతో మమ్మల్ని వదిలేశారు. అంతే కదా. ఓకే రెడీ. తెలిసిందే కాదు సార్, మీరు మమ్మల్ని తీసుకెళ్తుంటే అసలు కిడ్నాపర్లు వచ్చి లొంగిపోవడంతో మమ్మల్ని వదిలేశారు. అంతే కదా జరిగింది. రిపీట్. అసలు కిడ్నాపర్లు వచ్చి లొంగిపోవడంతో మమ్మల్ని వదిలేశారు. అంతే కదా జరిగింది. అంతే కదా జరిగింది. అది పాస్ట్ మేడం, యాక్చువల్ అయిపోయింది, జరిగేది కాదు. అయిపోయినట్టు అబద్ధం కాదు చెప్తున్నారు. అంతే కదా జరిగింది.
సార్ మీ టీవీ వాళ్ళు కిడ్నాప్ కిడ్నాప్ అంటున్నారు కానీ మేము అసలు ఎవరిని కిడ్నాప్ చేసామని చెప్పట్లేదు. అమ్మో రిపీట్. అమ్మో ఆయనకున్నంత ధైర్యం మాకు లేదండి, మేము ఇప్పుడే బయలుదేరతాం. బ్యాగ్ ఇవ్వరా, నేను పట్టుకుంటాను. మేడం లాస్ట్ పేజ్కి వచ్చాను, ఇంకా మధ్యలో ఏం లేవుగా మేడం, ఒకసారి క్రాస్ చెక్ చేయండి. ఓకే, లాస్ట్ పేజ్లో జ్యోతి పవన్ గారు అదే కదా మేడం? ఓకే ఓకే రెడీ మేడం. జ్యోతి, పవన్ గాడు పెద్ద ఆపదలో ఉన్నాడే, మనమే వాడిని కాపాడాలి. ఇంకోటి ఉంది. ఉంది ఉంది, మళ్ళీ మళ్ళీ తీసుకుందాం మేడం డైలాగు, కాపాడాలి వాడిని మళ్ళీ తీసుకుందాం, మొత్తం తీసుకుందాం మేడం. జ్యోతి, పవన్ గాడు పెద్ద ఆపదలో ఉన్నాడే, మనమే వాడిని కాపాడాలి. మనమే కాపాడాలి వాడిని. ఓకే ఓకే. ఏమైంది వాడికి? వస్తున్నా ఉండు నువ్వు జాగ్రత్త, వస్తున్నా ఉండు నువ్వు జాగ్రత్త. స్టే ట్యూన్డ్. చెప్పరా అబ్బాయి. కూడా ఏమంటారా? మీ డైలాగులు మాత్రం మీరు చెప్పేసేయండి వెంట వెంటనే ఎక్కడ. రెడీనా? రెడీ రెడీ. అది ఏంటి, చంపడానికి చూసారా? అసలు నిన్ను చంపేంత అవసరం ఎవరికి ఉంది? బుర్రుండి మాట్లాడుతున్నారా మీరిద్దరు? ఎంత శత్రువులైనా వాళ్ళు ఇక్కడికి ఎలా రాగలరు? అది వాళ్ళ బాబు తరం కూడా కాదు. రాజా, నువ్వు చెప్తుంటే కొంచెం కంగారుగా ఉంది. వాడు ఎవరైనా వాడి టార్గెట్ మాత్రం మనమే అనేది నిజమనిపిస్తుంది. ఈరోజు నువ్వు ఎలాగోలా తప్పించుకున్నావు, కానీ ఇదే పరిస్థితి రేపు ఇంకొకరికి వస్తే? రెడీ రెడీ. ఈరోజు నువ్వు ఎలా తప్పించుకున్నావు అంతేనా? ఓకే మ్యామ్. రిపీట్. ఈరోజు నువ్వు ఎలాగోలా తప్పించుకున్నావు, కానీ ఇదే పరిస్థితి రేపు ఇంకొకరికి వస్తే? మనం నలుగురు రెడీ. రిపీట్. మనం నలుగురం కలిసి ఉంటే ఒకరినొకరు రెడీ రెడీ. రిపీట్. సారీ. మనం నలుగురం కలిసి ఉంటే ఒకరినొకరు కాపాడుకోగలం, కానీ ఒంటరిగా ఉన్నప్పుడు ఇలా జరిగితే? ఎక్కువ పాసిబుల్ లేదు మ్యామ్. అది అంటే ఇప్పుడు ఇది ఎలా చెప్పమంటారు? ఒకసారి చెప్పండి నాకు.
ఎస్ సార్, ఎస్ సార్, అర్థమైంది సార్. ఈరోజు నువ్వు ఎలాగోలా తప్పించుకున్నావు, కానీ ఇదే పరిస్థితి రేపు ఇంకొకరికి వస్తే? మనం నలుగురం కలిసి ఉంటే ఒకరినొకరు కాపాడుకోగలం, కానీ ఒంటరిగా ఉన్నప్పుడు ఇలా జరిగితే? ఎస్ సార్. అదంతా కాదు, ముందు మనల్ని మనం కాపాడుకుంటూ నీ మీద దాడి చేసిందెవరో తెలుసుకోవాలి. అవునా? రెడీ, రిపీట్. అవునా? ఏమైంది? వాళ్ళు ఏమనుకుంటున్నారు? అసలు లోపల ఉన్నది ఎవరు? ఇంకేం తెలిసింది నీకు? లేదా వాళ్ళని ఎవరైనా తరుముతూ ఉన్నారా? రిపీట్. లేదా వాళ్ళని ఎవరైనా తరుముతున్నారా? మహారాజా, రెడీ, రెడీ సార్. మహారాజా, ఇప్పుడు జరగబోయే వాటిని చూసి మీరు కంగారు పడవద్దు. మీకు పరిచయం లేని ఒక వాహనం ఇక్కడ పడుతుంది. అందులో బందిపోట్లలాగా వేషం వేసుకున్న వాళ్ళని వీలైనంత వేగంగా లాక్కెళ్ళి మీ రిపీట్. రెడీ, ఓకే సార్, రెడీ సార్. మహారాజా, ఇప్పుడు జరగబోయే వాటిని చూసి మీరు కంగారు పడవద్దు. మీకు పరిచయం లేని ఒక వాహనం ఇక్కడ పడుతుంది. అందులో బందిపోట్లలాగా వేషం వేసుకున్న వాళ్ళని వీలైనంత వేగంగా లాక్కెళ్ళి మీ కారాగారంలో బంధించాలి. మేము మా కాలంలో కూడా ఈ పని చేయవచ్చు, కానీ ఇప్పటికే మా కాలం ప్రజలకి మా మీద చాలా అనుమానంగా ఉంది. పైగా మా వాళ్ళు ఇలాంటి చిక్కు వచ్చి పడుతుంటారు. వాళ్ళు రెడీ సార్, రెడీ సార్, రెడీ. మొత్తం చెప్పాలా సార్? జస్ట్ అది తీసుకోమంటారా? ఓకే మేడం. మేడం, ఇక్కడ మహారాజా నుంచి బంధించాలి వరకు ఒక్కటే సెంటెన్స్ కంటిన్యూ ఉంది. ఓకే, అది మొత్తం చెప్పేయాలా? అలాగే సెకండ్, ఓకే మేడం, సెకండ్ సెంటెన్స్ చూడండి. మీకు పరిచయం లేని ఒక వాహనం ఇక్కడ పడుతుంది. అందులో బందిపోట్లాగా వేషం వేసుకున్న వాళ్ళని వీలైనంత వేగంగా లాక్కెళ్ళి మీ కారాగారంలో బంధించాలి. ఇదంతా ఒకటే సెంటెన్స్ ఉంది ఇక్కడ. అసలు పాస్ ఇవ్వద్దా? ఎక్కడేమంటారు ఒకసారి చెప్పండి మ్యామ్. సార్, అది కాదు సార్. ఇప్పుడు నేను అలానే ఇస్తే నాకు అర్థమైంది సార్, బట్ మేడం వద్దన్నారు కదా, అందుకే మేడమే ఫాలో అవుతున్నా. ఎస్ సార్, అర్థమైంది సార్ నాకు. మేడం, మీకు పరిచయం లేని ఒక వాహనం ఇక్కడ పడుతుంది, అక్కడ వరకు ఇమ్మంటారా ఒక పాజ్? తర్వాత అందులో నుంచి ఇంకొకటి తీసుకోనా? ఓకే సార్, ఓకే సార్, రెడీ. మహారాజా, ఇప్పుడు జరగబోయే వాటిని చూసి మీరు కంగారు పడవద్దు. రెడీ, రిపీట్. మహారాజా, ఇప్పుడు జరగబోయే వాటిని చూసి మీరు కంగారు పడవద్దు. మీకు పరిచయం లేని ఒక వాహనం ఇక్కడ పడుతుంది. అందులో బందిపోట్లలాగా వేషం వేసుకున్న వాళ్ళని వీలైనంత వేగంగా లాక్కెళ్ళి మీ కారాగారంలో బంధించాలి.
అంటే చిన్న పాజ్ ఇచ్చాను మ్యామ్. సరే. రిపీట్. అందులో బందిపోట్లలాగా వేషం వేసుకున్న వాళ్ళని వీలైనంత రెడీ. అందులో బందిపోట్లలాగా వేషం వేసుకున్న వాళ్ళని వీలైనంత వేగంగా లాక్కెళ్ళి మీ కారాగారంలో బంధించాలి. మేము మా కాలంలో కూడా ఈ పని చేయవచ్చు, కానీ ఇప్పటికే మా కాలం ప్రజలకి మా మీద చాలా అనుమానంగా ఉంది. పైగా మా వాళ్ళు ఒక్క నిమిషం మ్యామ్. మళ్ళీ రీటేక్ చేయనా సార్ అందులో దగ్గర నుంచి? రెడీ మ్యామ్. రిపీట్. రిపీట్. పైగా మా వాళ్ళు ఇలాంటి చిక్కు వచ్చి పడుతుందంటే మమ్మల్ని పట్టుకుని బంధిస్తారని భయంతో మీ కాలానికి తీసుకొస్తున్నాము. రెడీ సార్. రెడీ. రిపీట్. పైగా మా వాళ్ళు ఇలాంటి చిక్కు వచ్చి పడుతుందంటే మమ్మల్ని పట్టుకుని బంధిస్తారని భయంతో మీ కాలానికి తీసుకువస్తున్నాము. మ్యామ్ ఇది ఓకేనా? రెడీ. అలాగే మహారాజా. రిపీట్. 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 అలాగే మహారాజా. సరే సార్. అవును మహారాజా, మాకు కొంచెం ఆశ్చర్యంగానే ఉంది. ఇప్పుడు వీళ్ళని ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు మహారాజా. అరే పవన్, ఈ దొంగలందరినీ వీలైనంత వేగంగా ఒకే దగ్గరికి తీసుకువచ్చి అంతే వేగంతో మా దగ్గరకు వచ్చాయి. తెలీదురా. రిపీట్. తెలీదురా కంగారులో. తెలీదురా. తెలీదురా. రిపీట్. తెలీదురా పాజ్ కదా. చెప్తాను పర్లేదు. ఓకే రిపీట్ చెప్తా. రిపీట్. తెలీదురా కంగారులో నేను అసలు ఏ కాలానికి పోర్టల్ ఓపెన్ చేశానో నాకే అర్థం కాలేదు. రెడీ. రిపీట్. తెలీదురా కంగారులో నేను ఏ కాలానికి నేను అసలు రెడీ. తెలీదురా. రెడీ. రిపీట్. తెలీదురా కంగారులో నేను అసలు ఏ కాలానికి పోర్టల్ ఓపెన్ చేశానో నాకే అర్థం కాలేదు. ప్రస్తుతం ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ కాపాడడమే ముఖ్యం అనిపించి మిగతా విషయాలు ఏమీ ఆలోచించలేదు. మహారాజా, మీకు ఆ పరిస్థితి రానివ్వం. ఇప్పుడే వాడిని తీసుకుని మేము వేరే ప్రదేశానికి వెళ్తాము. వీళ్ళు గుడిలో దాక్కున్నారు కదా, అది వీళ్ళకి సురక్షితమైన ప్రదేశం అని కూడా చెప్పారు. నాకు తెలిసి వీళ్ళ శత్రువులు కూడా అక్కడే ఎక్కడైనా వీళ్ళని పట్టుకోవడానికి ఎదురు చూస్తున్నారేమో అనిపిస్తుంది. అదిగో ఆ కారు చూడండి, అది ఎందుకో పనికిరాదు. రెడీ.
అదిగో ఆ కారు చూడండి, అది ఎందుకు పనికిరాదని ఒక మూలన పడేశాం. దాని దగ్గరకు ఎవ్వరూ వెళ్ళరు. వీణ్ణి ఇలాగే ఆ కారు డిక్కీలో పడేద్దాం, మనం వచ్చే వరకు అక్కడే ఉంటాడు. రిపీట్. వీణ్ణి ఇలాగే ఆ కారు డిక్కీలో పడేద్దాం, మనం వచ్చే వరకు అక్కడే ఉంటాడు. అరే పవన్, అలా మాట్లాడకు. అసలు వాడి మీద హత్యాయత్నం జరగబట్టే కదా మనకి ప్రాణాపాయం ఉందని తెలిసింది. వాడు చెప్పకపోతే మన పరిస్థితి ఏంటి? ఒకవేళ నిజంగా వాడికి ఏమైనా అయితే మనం ఇలాగే చూస్తూ కూర్చుంటామా? అరే, ఇప్పుడు నేను పోర్టల్ ఓపెన్ చేసి ఇక్కడి నుంచి మనం వెళ్ళిపోతే మన మీద వాళ్ళకి ఇంకా అనుమానం పెరుగుతుంది. మన శక్తుల గురించి వీళ్ళకి అర్థమైపోతుంది. కంగారులో నేను పోర్టల్ ఓపెన్ చేసిన పోర్టల్ నా మీద ఒకసారి చూడండి. కంగారులో నేను పోర్టల్ ఓపెన్ చేసిన పోర్టల్ 2 రిపీట్స్ పోర్టల్ వచ్చింది. అక్కడ పోర్టల్ తీసేద్దామా? తీసేనా? ఓకే మ్యామ్. కంగారులో నేను ఓపెన్ చేసిన పోర్టల్ ఏ కాలానికి తీసుకొచ్చిందో అర్థం అవ్వట్లేదు చెప్పనా? ఓకే, రెడీ. రిపీట్. కంగారులో నేను ఓపెన్ చేసిన కంగారులో నేను ఓపెన్ చేసిన పోర్టల్ ఏ కాలానికి తీసుకువచ్చిందో అర్థం అవ్వట్లేదు. ఆ దొంగలు మళ్ళీ ఇక్కడికే వచ్చారా, లేదా వేరే కాలంలో ఇదంతా జరుగుతుందా? 1 అయిపోయింది మ్యామ్. ఎస్ సార్.
మ్యామ్ రెడీ. నాన్న నిజం చెప్తాం, విన్న తర్వాత నువ్వేం చేస్తావో. రెడీ, రిపీట్. నాన్న నిజం చెప్తాం, విన్న తర్వాత నువ్వేం చేస్తావో నీ ఇష్టం. అది నాన్న జరిగింది. మేము ఎవరికీ హాని చేయలేదు, కానీ మాకున్న ఈ శక్తుల వల్ల మమ్మల్ని కొంతమంది చంపాలని చూస్తున్నారు. ఎవరికీ చెప్పుకోలేక ఎంత బాధపడుతున్నామో. ఆ కార్ డిక్కీలో దాచామని అన్నారు కదా, వాడు కూడా. రిపీట్. వాడు కూడా మమ్మల్ని చంపడానికి వచ్చినవాడే. రిపీట్. రెడీ. ఆ కార్ డిక్కీలో దాచామని అన్నారు కదా, వాడు కూడా మమ్మల్ని చంపడానికి వచ్చినవాడే. స్లోనా సార్? ఓకే సార్. రిపీట్. ఆ కార్ డిక్కీలో. రిపీట్. ఆ కార్ డిక్కీలో దాచామని అన్నారు కదా, వాడు కూడా మమ్మల్ని చంపడానికి వచ్చినవాడే. ఏం చేశారు నాన్న? ఇప్పుడు వాడిని ఎలా పట్టుకోవాలి నాన్న? వాడిప్పుడు ఇంతమంది మనుషులలో ఎవరినైనా ఏమైనా చేస్తే? రెడీ. రిపీట్. ఇప్పుడు వాడిని ఎలా పట్టుకోవాలి నాన్న? వాడిప్పుడు ఇంతమంది మనుషులలో ఎవరినైనా ఏమైనా చేస్తే? ఇలాంటివి ఏమీ జరగకూడదని వాడిని దాచిపెట్టాం. చాలా థ్యాంక్స్ నాన్న, మీరొక్కరే మమ్మల్ని అర్థం చేసుకున్నారు. మామూలుగా అయితే భవిష్యత్తు నుండి వచ్చిన వాళ్ళని చూస్తే ఆశ్చర్యం కలిగేదేమో, కానీ ఈ పరిస్థితుల్లో ఏం మాట్లాడాలో కూడా తెలియట్లేదు కార్లెస్. ఓకే సార్. మ్యామ్ అది కార్లోసా కార్లెసా? కార్లోసా. రెడీ. రిపీట్. కానీ ఈ పరిస్థితుల్లో ఏం మాట్లాడాలో కూడా తెలియట్లేదు కార్లోస్. మీరు చెప్పేది ఏమీ నాకు అర్థం కావట్లేదు. కథలు చెప్పడం ఏంటి సార్? ఏమంటున్నారు మీరు? లేదురా, ఈ కాలానికే వచ్చారు. ఎరా మనం టైం ఓకే రెడీ. రిపీట్. ఎరా మనం టైం మిషన్ మళ్ళీ తయారు చేస్తామని ఆ కార్లోస్ చెప్పాడు కదా, ప్లీజ్ రా తయారు చేద్దాం రా. అది కాదురా పవన్, మనం తయారు చేసే టైం మిషన్ వల్ల భవిష్యత్తులో చాలా మందికి మంచి జరుగుతుంది కదా. నువ్వే అంటున్నావు కదరా, అన్యాయానికి బలం ఎక్కువ అని. మరి మనలాంటి వాళ్ళు కూడా న్యాయం పక్కన నిలబడకపోతే ఇంకా సామాన్యుల పరిస్థితి ఏంటి? రెడీ. हाँ मैम, हाँ यस मैम,
అక్కడి నుంచే తీసుకుంటా. మరి మనలాంటి వాళ్ళు కూడా న్యాయం పక్కన నిలబడకపోతే ఇంకా సామాన్యుల పరిస్థితి ఏంటి? సరే మీ ఇష్టంరా. బాగున్నామండి. ఆంటీ, పవన్ ఎందుకు ఇలా వెళ్ళిపోయాడు? మాకు కూడా ఏమీ చెప్పలేదు. నిన్న చెప్పి ఇవాళ బయలుదేరాడు. లేదండి, అలాంటిదేమీ లేదు. అసలు నిన్నటి వరకు పవన్కి ఉద్యోగం వచ్చిన విషయం కూడా మాకు తెలియదు. ముందే చెప్తే వెళ్ళనివ్వం అనుకున్నాడేమో మరి. సరే ఆంటీ, నేను వెళ్ళొస్తాను. మీకు ఎప్పుడు ఏ అవసరమైనా మాకు ఫోన్ చేయండి. రిపీట్ రిపీట్. మాకు సైలెంట్ అయింది. రిపీట్. సరే ఆంటీ, నేను వెళ్ళొస్తాను. మీకు ఎప్పుడు ఏ అవసరమైనా మాకు ఫోన్ చేయండి. కార్లోస్, నువ్వేంటిక్కడ? ఏమైంది? అవును. రిపీట్. అవును, వాళ్ళని ఏం చేశారు? ఓ మై గాడ్! అంటే ఇన్ని రోజులు వాడు ఇక్కడే ఉన్నాడా? సార్, మీకు ఇంత సీరియస్ క్యారెక్టర్ ఇస్తే మీరు కామెడీ రోల్స్ చేస్తున్నారేంటి సార్? ఏమో సార్, బెంగళూరు వెళ్ళాడు. బెంగళూరు వెళ్ళాడని చెప్పనా, బెంగళూరు అని చెప్పనా? అదే చెప్పనా? రెడీ. రిపీట్. ఏమో సార్, బెంగళూరు వెళ్ళాడు. ఉండండి, ఫోన్ చేస్తాను వాడికి. ఏమైందిరా వాడికి? ఒక్క నిమిషం. రెడీ.
తల్లిదండ్రులతో కలిసి ఊరెళ్తున్న రాజాని ఒక అజ్ఞాత వ్యక్తి హత్య చేయడానికి ప్రయత్నించడంతో తన స్నేహితులకు కూడా ఏదైనా ఆపద పొంచి ఉందేమో అని తల్లిదండ్రులను వదిలి వేగంగా మళ్ళీ ఇంటికి చేరుకుంటాడు. హడావిడిగా తన స్నేహితుల్ని కలవడానికి వెళ్తాడు. రిపీట్. ఇక్కడ ఆదరాబాదరా కూడా చెప్తాను, ఒకసారి తీసుకోండి. ఆదరాబాదరాగా తన స్నేహితుల్ని కలవడానికి వెళ్తాడు. మిగతా ముగ్గురు హాయిగా నవ్వుకుంటూ ఒకరి మీద ఒకరు జోక్ వేసుకుంటూ ఉంటారు. అలా నవ్వుతూ ఉన్న తన స్నేహితులను చూసిన రాజాకి ఆందోళన పోయి కొద్దిగా నెమ్మదిస్తాడు. ఇంతలో రాజా రావడం చూసిన పవన్ ఇలా అంటాడు. అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. అని అనుకుని వాళ్ళందరూ కలిసి జ్యోతి ఇంటికి వెళ్లి హాల్లో కూర్చొని ఆలోచిస్తూ ఉంటారు. పవన్, అర్జున్ చాలాసేపు ఆలోచిస్తూ అటు ఇటు తిరుగుతూ ఉంటారు. ఎంతసేపు ఆలోచించినా ఎక్కడి నుంచి మొదలు పెట్టాలో, వాళ్ళని ఎలా పట్టుకోవాలో తెలియక తలలు పట్టుకుంటారు. లాస్ట్ టైం చెప్పాను కదా. నేను మళ్ళీ ఒకసారి ఫస్ట్ నుంచి చెప్తాను, తీసుకోరా. అది డిలీట్ చేసేయండి, మళ్ళీ మళ్ళీ ఫస్ట్ నుంచి చెప్తాను ఒకసారి. తల్లిదండ్రులతో కలిసి ఊరెళ్తున్న రాజాని ఒక అజ్ఞాత వ్యక్తి హత్య చేయడానికి ప్రయత్నించడంతో తన స్నేహితులకు కూడా ఏదైనా ఆపద పొంచి ఉందేమో అని తల్లిదండ్రులను వదిలి వేగంగా మళ్ళీ ఇంటికి చేరుకుంటాడు. ఆదరాబాదరాగా తన స్నేహితుల్ని కలవడానికి వెళ్తాడు. తొందరగా తన స్నేహితుల్ని కలవడానికి వెళ్తాడు. మిగతా ముగ్గురు హాయిగా నవ్వుకుంటూ ఒకరి మీద ఒకరు జోక్ వేసుకుంటూ ఉంటారు. అలా నవ్వుతూ ఉన్న తన స్నేహితులను చూసిన రాజాకి ఆందోళన పోయి కొద్దిగా నెమ్మదిస్తాడు. ఇంతలో రాజా రావడం చూసిన పవన్ ఇలా అంటాడు. అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. అలా అనుకుని వాళ్ళందరూ కలిసి జ్యోతి ఇంటికి వెళ్లి హాల్లో కూర్చొని ఆలోచిస్తూ ఉంటారు. పవన్, అర్జున్ చాలాసేపు ఆలోచిస్తూ అటూ ఇటూ తిరుగుతూ ఉంటారు. ఎంతసేపు ఆలోచించినా ఎక్కడి నుంచి మొదలు పెట్టాలో, వాళ్ళని ఎలా పట్టుకోవాలో తెలియక తలలు పట్టుకుంటారు. న్యూస్ రన్ అవుతుంది, అది కూడా చెప్పేసేనా? వాళ్ళ ముందు ఒక టీవీలో న్యూస్ రన్ అవుతూ ఉంటుంది, అది చెప్పనా వద్దా? యాంకర్ది కాదు నేను అన్నది. అక్కడ పైన వాళ్ళ ముందు టీవీలో ఒక న్యూస్ రన్ అవుతుంది అన్నది, యానిమేటర్ రిఫరెన్స్ అని పెట్టారు కదా. ఓకే, వాళ్ళ ముందున్న టీవీలో న్యూస్ రన్ అవుతుంది. రిపీట్. వాళ్ళ ముందు ఒక టీవీలో న్యూస్ రన్ అవుతుంది. వాళ్ళ నలుగురి దృష్టి ఒక్కసారిగా ఆ వార్తల మీదకు వెళుతుంది. పవన్ మాట పూర్తయ్యేసరికి జ్యోతి తన చేతులతో పోర్టల్ ఓపెన్ చేస్తుంది. ఆ పోర్టల్ నుండి వాళ్ళు మాట్లాడుకుంటున్న గుడి కనిపిస్తుంది. అని అందరూ నవ్వుకుంటూ పోర్టల్ లోపలికి వెళ్తారు. జ్యోతి ఆ పోర్టల్ క్లోజ్ చేయగానే వాళ్ళు గుడి దగ్గర ఉంటారు. పాజులు ఇవ్వట్లేదు నేను. అక్కడ చాలా మంది గుమిగూడి ఉంటారు. ఆలయ ద్వారం వద్ద పోలీసులు ఉంటారు. లోపల నుండి ఏవో శబ్దాలు వస్తూ ఉంటాయి.
పోలీసులు లోపలికి వెళ్ళడానికి ఎంత ప్రయత్నించినా కుదరట్లేదు. రాజా ఆ జనం మధ్యలో నుండి ఒక్కొక్కరిని తోసుకుంటూ పోలీసుల దగ్గర వరకు వెళ్తాడు. రాజా పోలీసుల దగ్గరికి వెళ్ళగానే వాళ్ళందరూ కలిసి అతనిని బయటకు తోసేస్తారు. మిగతా ముగ్గురు నవ్వుకుంటూ రాజా దగ్గరికి వస్తారు. అని పవన్ తనకున్న స్పీడ్ పవర్తో ఆ గుంపులో ఉన్న కొంతమంది దగ్గరికి వేగంగా వెళ్ళి అది విన్న ఆ జనం భయంతో అరుస్తూ అని కేకలు వేస్తూ పరిగెత్తడం మొదలుపెట్టారు. దాంతో అక్కడి జనం ఆ ప్రదేశం నుంచి దూరంగా పారిపోయారు. అప్పుడు అక్కడ పోలీసులు తప్ప ఇంకెవరూ ఉండరు. అప్పుడు ఇలా నలుగురు కలిసి పోలీసుల దగ్గరకు వెళ్తారు. దాంతో ఆ పోలీస్ కాసేపు ఆలోచించి పక్కకు జరుగుతాడు. అప్పుడు వీళ్ళు నలుగురు ఆలయ మహాద్వారం ముందుకు వెళ్తారు. రాజా వెంటనే పవన్కి కళ్ళెగరేసి సైగ చేస్తాడు. పవన్ ఒక్క క్షణంలో వేగంగా లోపలికి వెళ్లి బయటకు వస్తాడు అని అంటాడు. కాని పోలీసులు వాళ్ల మాటలు పట్టించుకోలేదు అని కోపడతారు. దాంతో చేసేదేమీ లేక 2 నిమిషాల్లో ఆ దొంగలందరూ వ్యాన్లో ఉంటారు. ఇదంతా చూసి పోలీసులు షాక్ అవుతారు. దొంగలు వ్యాన్లోకి ఎలా వచ్చారో వాళ్ళకి అర్థం కాదు. రుద్రనాథవర్మ భటులను పిలిచి అది విన్న పోలీస్ పవన్ వేగంగా లోపలికి వెళ్ళాదా? రెడీ రిపీట్. అది విన్న పోలీస్ అతను నీళ్లు నములుతాడు. వీళ్లతో మనకెందుకొచ్చిన గొడవని వాళ్లను కూడా ఆ వ్యాన్లోకి ఎక్కించుకుంటారు. వ్యాన్ లోపల దొంగలతో రాజా ఇలా అంటాడు అని అంటూ రాజా జ్యోతికి సైగ చేస్తాడు. జ్యోతి వ్యాన్ ఆపమని చెప్పి పవన్తో కలిసి అక్కడ దిగిపోతుంది. వ్యాన్ మళ్లీ పోలీస్ స్టేషన్కు బయలుదేరుతుంది. జ్యోతి అక్కడి నుండి ఒక పోర్టల్ ఓపెన్ చేస్తుంది. ఆ పోర్టల్ ద్వారా జ్యోతి, పవన్ కలిసి మహారాజు రుద్రనాథవర్మ దగ్గరికి వెళ్తారు. రుద్రనాథవర్మ వాళ్ళను చూసి సంతోషిస్తాడు. రుద్రనాథవర్మ భటులను పిలిచి ఆ ఉద్యానవనంలో వలయంలాగా ఏర్పడమని చెప్తాడు. భటులు క్షణాల్లో వలయంలాగా ఏర్పడతారు. అప్పుడు జ్యోతి ఒక పోర్టల్ ఓపెన్ చేస్తుంది. ఆ పోర్టల్లో నుండి వ్యాన్ ఉద్యానవనంలో పడుతుంది. ఆ వ్యాన్ నడుపుతున్న డ్రైవర్, పోలీసులు ఒక్కసారిగా ఆశ్చర్యపోతారు. ఏం జరుగుతుందో వాళ్లకు అర్థం కాదు.
వ్యాన్ ఉద్యానవనంలో పడగానే అర్జున్ ఆ వ్యాన్ వెనుక తలుపులను పీకి విసిరేస్తాడు. భటులందరూ వేగంగా వెళ్లి ఆ దొంగలను పట్టుకుంటారు. హఠాత్తుగా జరిగిన ఈ పరిణామానికి పోలీసులు వారి గన్నులు తీసి కాల్చడానికి ట్రై చేస్తారు. కానీ పవన్ వేగంగా వెళ్లి అందరి చేతుల్లో ఉన్న గన్లు లాక్కొని దూరంగా తీసుకెళ్లిపోతాడు. భటులు ఆ దొంగలను పట్టుకెళ్లి కారాగారంలో బంధిస్తారు. అప్పుడు రాజా పోలీసుల దగ్గరికి వెళ్తాడు. ఇంతలో జ్యోతి ఒక కొత్త పోర్టల్ ఓపెన్ చేసి పోలీసులందర్నీ అందులో పడేస్తుంది. అని అరుస్తుండగానే పోర్టల్ క్లోజ్ అయిపోతుంది. ఇంతలో దొంగలందరినీ గొలుసులతో బంధిస్తారు భటులు. భటులు రాజా చెప్పినట్టే దొంగల ముఖాలకి కట్టుకున్న ముసుగులను తీస్తారు. ఆ దొంగల ముఖాలు చూసి అక్కడున్న వాళ్ళందరూ ఆశ్చర్యపోతారు. ఎందుకంటే ఆ దొంగల కళ్ళు మామూలు మనిషి కళ్ళల్లా కాకుండా జంతువుల కళ్ళల్లాగా పచ్చగా ఉంటాయి. మహారాజు వాళ్లతో మాట్లాడుతున్నంతసేపు ఆ దొంగలు మనసులో ఏమనుకుంటున్నారో తెలుసుకోవడానికి రాజా ప్రయత్నిస్తూనే ఉంటాడు. కానీ ఎంత ప్రయత్నించినా వాళ్ల మనసులో మాటలను వినలేకపోతాడు. రాజాకి ఏమీ అర్థం కాదు. రాజా ఇబ్బంది పడడం మహారాజు గమనిస్తాడు. అప్పుడు రాజాకి కూడా అర్థమవుతుంది వాళ్ళు మామూలు మనుషులు కాదని. అని హుంకరిస్తూ తన పక్కనున్న భటులకు సైగ చేస్తాడు. భటులు అక్కడున్న బోను మీద నుండి ఎర్రటి వస్త్రం తొలగిస్తారు. ఆ బోనులో ఉన్న సింహం భీకరంగా గాండ్రిస్తూ ఉంటుంది. ఆ దొంగలో నుండి ఒకడిని లాక్కొచ్చి ఆ బోన్లో వేస్తారు. సింహం బాగా ఆకలి మీద ఉండడంతో ఆ దొంగను చంపి తినేస్తుంది. అప్పటికే ఆ దొంగల్లో కొంచెం భయం మొదలవుతుంది. వారిలో బాగా భయపడుతున్న ఒకడిని అర్జున్ బయటికి లాక్కొచ్చి వేరే గదిలోకి తీసుకెళ్తాడు. అని అర్జున్ ఏదో చెప్పబోతుండగా అది విన్న అర్జున్ అతన్ని అక్కడే బంధించి బయటకు వస్తాడు. అతను చెప్పిందంతా వివరంగా తన స్నేహితులకు మహారాజుకి చెప్తాడు. జ్యోతి మహారాజుతో మాట్లాడుతూ ఉండగా ఆ తర్వాత వారందరూ కలిసి బయటకు వెళ్తారు. జ్యోతి మహారాజుతో మాట్లాడుతూ ఉండగా ఆ దొంగల నాయకుడు తనకున్న కట్టలు విడిపించుకొని ఒక చిన్న టాబ్లెట్ లాంటిది తీసి భటుల మీదకు విసురుతాడు. అప్పుడది బాంబులాగా పేలుతుంది. ఒక చిన్న టాబ్లెట్ లాంటిది తీసి భటుల మీదకు విసురుతాడు. అప్పుడది బాంబులాగా పేలుతుంది. అదే సరైన సమయమని దొంగలందరూ అక్కడి నుండి పారిపోవడానికి చూస్తారు. వెంటనే మహారాజు భటులను హెచ్చరిస్తాడు. భటులు వారిని పట్టుకోవడానికి ప్రయత్నిస్తారు. కానీ వారు అలాంటి చిన్న చిన్న వస్తువులను భటుల మీదకు కానీ వారు అక్కడ ఉండే చిన్న చిన్న వస్తువులను భటుల మీదకు విసరడంతో అవి బాంబుల్లాగా పేలి భటులు చనిపోతుంటారు అని చెప్పనా? రెడీ అండి?
జ్యోతి మహారాజుతో మాట్లాడుతూ ఉండగా ఆ దొంగల నాయకుడు తనకున్న కట్లు విడిపించుకొని ఒక చిన్న టాబ్లెట్ లాంటిది తీసి భటుల మీదకు విసురుతాడు. అప్పుడది బాంబులాగా పేలుతుంది. అదే సరైన సమయమని ఆ దొంగలందరూ అక్కడి నుండి పారిపోవడానికి చూస్తారు. వెంటనే మహారాజు భటులను హెచ్చరిస్తాడు. భటులు వారిని పట్టుకోవడానికి ప్రయత్నిస్తారు, కానీ వారు టాబ్లెట్ లాంటి చిన్న చిన్న వస్తువులను భటుల మీదకు విసరడంతో అవి బాంబుల్లాగా పేలి భటులు చనిపోతూ ఉంటారు. పవన్ తన శక్తితో వేగంగా పరిగెడుతూ వీలైనంత మంది భటులను కాపాడుతూ ఉంటాడు. అర్జున్ కూడా తనకు దొరికిన ఒక్కొక్క దొంగను పట్టుకొని గట్టిగా కొడుతూ ఉంటాడు. కానీ మిగతా దొంగలు ఆపకుండా బాంబులు వేస్తూ ఉండడంతో కొంతమంది సైనికులు చనిపోతుంటారు. హఠాత్తుగా జరిగిన ఈ పరిణామానికి మహారాజు కూడా ఏం చేయలేని పరిస్థితిలో ఉంటాడు. హఠాత్తుగా జరిగిన ఈ పరిణామానికి మహారాజు కూడా ఏమీ చేయలేని పరిస్థితిలో ఉంటాడు. జ్యోతికి, రాజాకి ఏం చేయాలో అర్థం కాక కంగారు పడుతూ ఉంటారు. జ్యోతి చెప్పినట్టే పవన్ వాళ్ళందరినీ ఒక చోటుకి లాక్కొచ్చి నిలబెడతాడు. వెంటనే అర్జున్ వాళ్ళని తాడుతో కదల్లేకుండా కట్టేస్తాడు. జ్యోతి వెంటనే ఒక పోర్టల్ ఓపెన్ చేస్తే అర్జున్ వాళ్ళందరినీ పట్టుకొని ఆ పోర్టల్లోకి విసిరేస్తాడు. అక్కడ చనిపోయిన సైనికులను చూసి వాళ్ళందరూ బాధపడుతూ కూర్చుంటారు. ఇంతలో అక్కడికి ఒక భటుడు వస్తాడు. అని చెప్పి జ్యోతి మళ్ళీ ఒక పోర్టల్ ఓపెన్ చేస్తుంది. దాంతో వాళ్ళు ప్రస్తుతం ఉన్న కాలానికి వచ్చేస్తారు. జ్యోతి ఇంటి వెనకాల ఉన్న కార్ షెడ్లో ఆ దొంగని ఇనుప గొలుసులతో బంధిస్తారు. వాడు అటూ ఇటూ కదలకుండా అన్ని జాగ్రత్తలు తీసుకొని వాడు మాట్లాడకుండా నోటికి గుడ్డలు కూడా వాడు అటూ ఇటూ కదలకుండా అన్ని జాగ్రత్తలు తీసుకొని వాడు మాట్లాడకుండా నోటికి గుడ్డలు కూడా పెడతారు. జ్యోతి చెప్పినట్టుగానే అర్జున్ వాడిని లేపి కారు డిక్కీలో పడేసి డిక్కీకి తాళం వేస్తాడు. ఆ తర్వాత వాళ్ళందరూ కలిసి మళ్లీ గుడి దగ్గరకు వెళ్తారు. గుడి దగ్గర ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో కొంచెం కొత్త ఆకారంలో ఎవరైనా కనిపిస్తారేమోనని వెతుకుతూ ఉంటారు. అలా ఎంతసేపు వెతికినా వారికి ఎవరూ కనిపించరు. రాజా తనకి ఎదురైన ప్రతి వ్యక్తిని జాగ్రత్తగా గమనించి అతని మనసులో ఎవరైనా వింత వ్యక్తుల గురించి ఆలోచిస్తున్నారేమో తెలుసుకునేవాడు. అలా ఎంత ప్రయత్నించినా ఒకరి దగ్గర నుండి కూడా ఎటువంటి సమాచారం దొరకదు. ఇలా వాళ్ళందరూ హడావిడిగా ఆ వ్యాన్ వెళ్లిన దారిలో వెతుకుతూ ఉంటారు. ఇంతలో అక్కడికి మరో వ్యాన్ వచ్చి ఆగుతుంది. అందులో నుండి కొంతమంది పోలీసులు దిగుతారు. పోలీస్ ఆఫీసర్ వాళ్ళందరినీ పట్టుకుని అరెస్ట్ చేసి స్టేషన్కి తీసుకెళ్తారు. వాళ్ళని అక్కడ ఒక సెల్లో బంధిస్తారు. ఇలా వాళ్ళందరూ హడావిడిగా ఆ వ్యాన్ వెళ్లిన దారిలో వెతుకుతూ ఉంటారు. ఇంతలో అక్కడికి మరో వ్యాన్ వచ్చి ఆగుతుంది. అందులో నుండి కొంతమంది పోలీసులు దిగుతారు. పోలీస్ ఆఫీసర్ వాళ్ళందరినీ పట్టుకుని అరెస్ట్ చేసి స్టేషన్కి తీసుకెళ్తారు. వాళ్ళని అక్కడే ఉన్న ఒక సెల్లో బంధిస్తారు. ఓకేనా? పవన్ చెప్పింది కూడా నిజమే అనుకుంటూ వారందరూ చీకటి పడే వరకు చూస్తూ ఉంటారు. చీకటి పడిన తర్వాత ఆ పోలీసులలో చాలా మంది ఇంటికి వెళ్తారు. కొంతమంది స్టేషన్ బయటకు కాపలాగా ఉంటారు. కొంతమంది స్టేషన్ బయట కాపలాగా ఉంటారు. ఆ సమయంలో అర్జున్ తన బలంతో తన చేతికి ఉన్న సంకెళ్లను తెంచుకుంటాడు. ఆ తర్వాత మిగతా ముగ్గురు సంకెళ్లను కూడా తీస్తాడు. జ్యోతి అక్కడ ఒక పోర్టల్ ఓపెన్ చేసి తమ ఇంటి కార్ షెడ్ దగ్గరకు తీసుకొని వస్తుంది. జ్యోతి అక్కడ ఒక పోర్టల్ ఓపెన్ చేసి
తమ ఇంటి కార్ షెడ్ దగ్గరకు తీసుకొని వస్తుంది. అయితే అక్కడ డిక్కీలో వాళ్ళు దాచిపెట్టిన దొంగ మాత్రం ఉండడు. అప్పుడే టీవీలో వార్తలు వినిపిస్తూ ఉంటాయి. ఆ వార్తలు విన్న నలుగురు ఉలిక్కి పడతారు. రిపీట్. ఆ వార్తలు విన్న నలుగురు ఉలిక్కి పడతారు అని అనుకుంటూ వాళ్ళందరూ షాక్లో ఉండిపోతారు. ఈ గందరగోళం నుండి ఈ నలుగురు ఎలా బయటపడతారు? పోలీసులు కూడా టార్గెట్ అయిన వీళ్ళ నలుగురు కుటుంబాల పరిస్థితి ఏమిటి? పోలీసులు కూడా టార్గెట్ అయినానా? ఏంటండి రెండోది సెంటెన్స్? పోలీసులకు కూడా టార్గెట్ అయినా. రెడీ. ఈ గందరగోళం నుండి ఈ నలుగురు ఎలా బయటపడతారు? పోలీసులకు కూడా టార్గెట్ అయిన వీళ్ళ నలుగురు కుటుంబాల పరిస్థితి ఏమిటి? ఎపిసోడ్ 2లో చూడండి. ఎస్ఐ, జ్యోతి, రాజా ఒక పోలీస్ వ్యాన్లో వెళ్తూ ఉంటారు. వాళ్ళని వెనక మరో వ్యాన్లో రాజా, పవన్, కార్లోస్ అతని మనుషులు ఫాలో అవుతూ ఉంటారు. పవన్ అలా చెప్తూ ఉండగానే ఒక బాంబు వచ్చి పోలీస్ వ్యాన్ ముందు పడుతుంది. ఆ బాంబు పేలి వ్యాన్ పైకి ఎగిరి కింద పడుతుంది. వెంటనే వర్లీలు వచ్చి ఆ వ్యాన్ను చుట్టుముడతారు. వాళ్ల చేతిలో గన్స్ కూడా ఉంటాయి. ఎస్ఐ వెంటనే వాళ్ల దగ్గర ఉన్న బుల్లెట్ షీల్డ్ అడ్డంగా పెడతాడు. వర్లీలు గన్ ఫైర్ చేస్తూనే ఉంటారు. అప్పుడు పవన్ వెనక వ్యాన్లో నుండి దిగి ఆ గన్లు లాక్కోవడానికి వెళ్తాడు. అయితే వాళ్లు పవన్ వైపు తిరిగి ఫైర్ చేస్తారు. అప్పుడు అర్జున్ తన దగ్గర ఉన్న బుల్లెట్ ప్రూఫ్ షీల్డ్ని పవన్ వైపుకు విసురుతాడు. పవన్ పరిగెత్తినంత దూరం ఆ షీల్డ్ పవన్కి ప్యారలల్గా ట్రావెల్ చేసి అతనికి బుల్లెట్స్ తగలకుండా కాపాడుతుంది. పోలీసులు తిరిగి వర్లీల మీదకు ఫైరింగ్ స్టార్ట్ చేస్తారు. అంతా గన్ పేల్చే సౌండ్స్ ఎక్కువగా ఉంటాయి. అర్జున్ ఇంకో షీల్డ్ తీసుకొని బలమంతా ఉపయోగించి వర్లీల మీదకు విసురుతాడు. దాంతో వాళ్ళందరూ కింద పడతారు. కార్లోస్ వెళ్లి వర్లీలలో ఒకడిని పట్టుకుంటాడు. పవన్ కూడా వెళ్లి ఇంకొకడిని పట్టుకుంటాడు. కానీ అతను పవన్ను ఒక్క గుద్దు గుద్దడంతో పవన్ దూరంగా వెళ్లి పడతాడు. అర్జున్కి బాగా కోపం వస్తుంది. వర్లీల దగ్గరికి వెళ్లి కింద పడిన వాళ్ల గన్స్ తీసుకొని దూరంగా విసిరేస్తాడు. వర్లీలు, జరవాలు ఒకరినొకరు కొట్టుకుంటూ ఉంటారు. పోలీసులు జ్యోతి, పవన్, అర్జున్, రాజా వాళ్లకి చుట్టూ నిలబడి చూస్తూ ఉంటారు. వర్లీల చేతిలో కార్లోస్ బాగా దెబ్బలు తింటాడు. వర్లీల బలం ముందు జరవాలు నిలబడలేక దెబ్బలు తిని కింద పడిపోతారు. వారి శరీరాల నుండి రక్తం కారుతూ ఉంటుంది. కార్లోస్ భయంగా వర్లీల నుండి దూరంగా పాకుతూ ఉంటాడు. అతన్ని పట్టుకోవడానికి వర్లీలు అతన్ని చుట్టుముడతారు. అప్పుడు కార్లోస్ చేయి తెరిచి అర్జున్ వైపు చూస్తాడు. అర్జున్ తన చేతిలో ఉన్న చిన్న ఆయుధాన్ని కార్లోస్ చేతిలోకి విసురుతాడు. కార్లోస్ ఆ ఎలక్ట్రిక్ ఆయుధాన్ని ఆన్ చేసి తను దూరంగా వస్తాడు. ఆ ఎలక్ట్రిక్ ఆయుధం వర్లీలందరినీ షాక్ ఇస్తుంది. దాన్ని వర్లీలు వదిలించుకోలేరు. ఒక్క అడుగు ముందుకు కూడా వాళ్ళు వేయలేకపోతారు. వెంటనే జ్యోతి పోర్టల్ ఓపెన్ చేస్తుంది. ఆ పోర్టల్ నుండి వర్లీల కోసం ముందుగా సిద్ధం చేసిన ఒక ఐరన్ రూమ్లోకి వాళ్లను పంపిస్తుంది. కార్లోస్ వాళ్ళని బంధించిన ఐరన్ రూమ్తో పాటుగా మొత్తం తీసుకొని అక్కడి నుండి ఇంకో పోర్టల్ ద్వారా భవిష్యత్తులోకి వెళ్ళిపోతాడు. కాసేపటి తర్వాత హెడ్లైన్స్. ఆ తరువాత వాళ్ళు ఇంటికి వచ్చేస్తారు. కొన్ని రోజులు మామూలుగా గడిచిపోతాయి. రాజా వాళ్ల చదువు కూడా కంప్లీట్ అయిపోతుంది. మంచి జాబ్ తెచ్చుకొని ఫ్యామిలీని బాగా చూసుకోవాలని అందరూ అనుకుంటారు.
తర్వాత రోజు పవన్కి సెండ్ ఆఫ్ ఇవ్వడానికి రిపీట్ జ్యోతి, అర్జున్, రాజా చాలా బాధపడుతూ ఉంటారు. పవన్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. తర్వాత రోజు పవన్కి సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వీళ్ళ ముగ్గురు కలిసి పవన్ వాళ్ళ ఇంటికి వెళ్తారు. పవన్ బ్యాగ్ తీసుకొని బయలుదేరతాడు. వాళ్ళు ముగ్గురు కలిసి పవన్ను బస్ ఎక్కిస్తారు. ఆ తర్వాత పవన్ వాళ్ళ అమ్మతో కాసేపు మాట్లాడి వస్తానని జ్యోతి రిపీట్ ఆ తర్వాత పవన్ వాళ్ళ అమ్మతో కాసేపు మాట్లాడి వస్తానని జ్యోతి అక్కడికి వెళ్తుంది. రాజా, అర్జున్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు. జ్యోతి మళ్ళీ పవన్ వాళ్ళ ఇంటికి వస్తుంది. ఇంకా జ్యోతి అక్కడి నుండి ఇంటికెళ్ళిపోతుంది. ఇంకా జ్యోతి అక్కడి నుండి ఇంటికెళ్ళిపోతుంది. ఓకేనా మేడం? రిపీట్ ఇంకా జ్యోతి అక్కడి నుండి ఇంటికెళ్ళిపోతుంది. ఇంటికెళ్ళిన జ్యోతికి కార్లో ఎదురవుతాడు. పోలీస్ స్టేషన్లో ఉన్న ఎస్ఐకు ఒక ఫోన్ వస్తుంది. ముఖ్యమంత్రి ఓకే రిపీట్ వాళ్ళలా మాట్లాడుకుంటూ ఉండగా ఎస్ఐ అక్కడికి వస్తాడు. కొన్ని గంటల ముందు పోలీస్ స్టేషన్లో ఉన్న ఎస్ఐకు ఒక ఫోన్ వస్తుంది. ముఖ్యమంత్రి ఆరోగ్యం బాగోలేదని, ఆయన్ని హాస్పిటల్లో జాయిన్ చేశారని, అందుకే పోలీస్ స్టేషన్లో ఉన్న సగం స్టాఫ్ను హాస్పిటల్ దగ్గర సెక్యూరిటీగా పంపమని ఎస్పీ చెప్తాడు. రిపీట్ అందుకే పోలీస్ స్టేషన్లో ఉన్న సగం స్టాఫ్ను హాస్పిటల్ దగ్గర సెక్యూరిటీగా పంపమని ఎస్పీ చెప్తాడు. దానికి సరేనని ఎస్ఐ ఫోన్ పెట్టేస్తాడు. ఇంతలో ఎస్ఐ దగ్గరికి ఒక ఫైల్ వస్తుంది. ఎస్ఐ ఆ ఫైల్ తీసి చూస్తాడు. ఎస్ఐ వెంటనే బయలుదేరి పవన్ వాళ్ళ ఇంటికి వెళ్తాడు. కానీ పవన్ ఉద్యోగం కోసం బెంగుళూరు వెళ్లాడని అతని తల్లి ఎస్ఐతో చెప్తుంది. పవన్ ఇంటి దగ్గర లేకపోవడంతో మిగతా వాళ్ల దగ్గరికి వెళ్తామని జ్యోతి దగ్గరకు వస్తాడు. రిపీట్ ప్రస్తుతం చెప్పాలా? ఓకే రిపీట్ ప్రస్తుతం పవన్ ఇంటి దగ్గర లేకపోవడంతో మిగతా వాళ్ల దగ్గరికి వెళ్దామని జ్యోతి దగ్గరకు వస్తాడు. అయితే కార్లోస్ కూడా అక్కడే ఉండడంతో అనుమానం కలుగుతుంది. జ్యోతి పవన్కి ఫోన్ చేస్తుంది. కానీ పవన్ ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది. ఇంతలో రాజా నుండి జ్యోతికి ఫోన్ వస్తుంది. వర్లీలలో ఒకడు ఇక్కడే ఉండే తన వాళ్ళని చంపిన రిపీట్ వర్లీలలో ఒకడు ఇక్కడే ఉంటే తన వాళ్ళని చంపిన జ్యోతి, రాజా, పవన్, అర్జున్ను ఎందుకు వదిలేశాడు? ఉన్నట్టుండి పవన్ ఊరు వదిలిపెట్టి వెళ్ళడానికి కారణమేంటి? అనారోగ్యం పాలైన ముఖ్యమంత్రికి పవన్కి సంబంధం ఏంటి? ఊరు బయలుదేరే ముందు రోజు రాత్రి పవన్ ఏం చేశాడు? ఆ ఫైల్లో అసలు ఏముంది? ఓకే రిపీట్ వర్లీలలో ఒకడు ఇక్కడే ఉంటే తన వాళ్లను చంపిన జ్యోతి, రాజా, పవన్, అర్జున్ను ఎందుకు వదిలేశాడు? ఉన్నట్టుండే పవన్ ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోవడానికి కారణమేంటి? అనారోగ్యం పాలైన ముఖ్యమంత్రికి పవన్కి సంబంధం ఏంటి? ఊరు బయలుదేరే ముందు రోజు రాత్రి పవన్ ఏం చేశాడు? అసలు ఆ ఫైల్లో ఏముంది? ఒక్క నిమిషం సార్ చెప్పండి ఎలా చెప్పండి బయట. ఓకే రెడీ. ఓకే రెడీ. మరి ఆ దెయ్యం మా మోక్షిత్ని ఎందుకు ఏమీ చేయలేదు?
ఈ దెయ్యం నుంచి మా వాడిని రక్షించుకునేది ఎలా పూజారి గారు? ఈ దెయ్యం నుంచి మా వాడిని రక్షించుకునేది ఎలా పూజారి గారు? ఈ దెయ్యం నుంచి మా వాడిని రక్షించుకునేది ఎలా పూజారి గారు? మరి ఆ దెయ్యం మా మోక్షిత్ని ఎందుకు ఏమీ చేయలేదు? మరి ఆ దెయ్యం మా మోక్షిత్ని ఎందుకు ఏమీ చేయలేదు? ఓకే సార్. మరి ఆ దెయ్యం మా మోక్షిత్ని ఎందుకు ఏమీ చేయలేదు? కాదు తల్లి అంటే అర్థం చేసుకుని పిల్లగాడు ఇంటర్మీడియట్ పిల్లలు వాళ్ళు రీసెర్చ్ స్కాలర్స్ వాళ్ళకి నీ వాయిస్ వాయిస్ మెసేజ్ అర్థం చేసుకో నేను ఎవరితో మాట్లాడతాను ఎవరు ఎగ్రెట్ బిజినెస్ చేసుకుంటున్నాం మేము మాట్లాడలేమండి బిజినెస్ చేసుకుంటున్నాం అండి మాకేమవుతుంది అండి మీ భాష మంచి మీ భాష మాకు డబ్బులు పెడుతున్నట్టు మీ భాష మా పిల్లలకి పట్టుకిస్తున్నాండి రోజు రావాలి వస్తావు మళ్ళీ 10 రోజులు వ్యాపిస్తావు ఇప్పుడు ఈ పిల్లగాడికి నువ్వు తల్లి భాష ఎట్లా చెప్తావు సిమెంట్ కదా లోపల వీడియో రన్నింగ్ ఉందా నా వీడియో రన్నింగ్ ఉందా ఎవరు ఇప్పుడు ఎవరు నిమిషం లేదా ఆ క్యారెక్టర్ చెప్తారంటే పిలుస్తాను లేకపోతే మేడం మీరు చెప్తారా అయిపోయింది మేడం నేను ఏదైనా ఎపిసోడ్ చెప్పినా మేడం కొంచెం బ్రేక్ తీసుకుంటాను మేడం బ్రేక్ తీసుకుంటే అన్నప్పుడు అది ఇప్పుడు క్యారెక్టర్ ఇచ్చాను కదా కౌశిక సార్ కౌశిక్ మనోహర్ చెప్పండి సార్. మనోహర్ చెప్తే మాక్సిమం అయిపోతుంది సార్. చెప్పేసి సందీప్ చెప్పేసి సందీప్ చెప్పలేదు సార్. మనోహర్ చెప్పేస్తే ఫస్ట్ మేడం నాకు ఎపిసోడ్ పేరు చెప్పండి చెప్తాను. చిత్ర 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 ఇస్తా సార్. ఎవరు యూనివర్సిటీ గారు చూడండి మాట్లాడతారా రండి సినిమా ఇండస్ట్రీలో పనిచేయాలనుకుంటున్నారు కదా నరసింహారెడ్డి సినిమా చూసారా నన్ను అయితే ఇక్కడ అప్డేటెడ్గా ఉంటుంది మేడం చిత్రానా మేడం? కెమెరా రికార్డులో ఉందా చూడు. తెలీదురా. మనోహర్. ఓకే ఓకే. చూడు రెడీ. చూడు సులోచన, నువ్వే అన్నావు కదా ప్రాణం ఇస్తుందని. ఆ ప్రాణం కోసమే చిత్రాన్ని ప్రేమించాను. నువ్వు విన్నది నిజమే. నేను త్వరలో కోటీశ్వరుణ్ణి కాబోతున్నాను. మొన్న ఒక అఘోరాన్ని కలిశాను. ఆయన హిమాలయాల్లో ఎన్నో ఏళ్ల తపస్సు చేసి క్షుద్ర విద్యలో ప్రావీణ్యం పొందాడు. నా జాతకంలో కోటీశ్వరునయ్యే యోగం ఉందని, కానీ అలా జరగాలంటే రోహిణీ నక్షత్రం అమావాస్య రాత్రి నాడు పుట్టిన ఎడమ చేతికి 6 వేళ్ల ఉన్న అమ్మాయిని క్షుద్రదేవతకు బలిస్తే కోటీశ్వరుని అవుతానని చెప్పాడు. అఘోర చెప్పిన గుర్తులన్నీ చిత్రలో ఉన్నాయి. అందుకే చిత్రను ప్రేమించానని నాటకమాడాను. చచ్చిపోతానని నమ్మించాను.
ఇందులో తప్పేముంది సులోచన? ఈ లోకంలో ఎవరి స్వార్థం వారిది. మనం జీవితాంతం సంతోషంగా ఉండాలంటే డబ్బు కావాలి. ఆ డబ్బు చిత్రను బలివ్వడం ద్వారా వస్తుంది. సార్, మొన్న అఘోరం కలిశారు. మొన్న హిమాలయాల్లో ఎన్నో ఏళ్ళు తపస్సు చేసి క్షుద్రవృత్తిలో ప్రావీణ్యం పొందారు. ఆ ధ్యానంలో కోటీశ్వరుడు అయ్యే యోగం ఉందని, కానీ అలా జరగాలంటే రోహిణి నక్షత్రం అమావాస్య వ్రతానికి ఎడమ చేతి కాలు వేలు ఉన్న కోటీశ్వరుడు అవుతారు. అఘోరా చెప్పిన వృత్తులన్నీ చిత్రంలో ఉన్నాయి. అందుకే చిత్రం ప్రేమించారు. ఈ లోకంలో ఎవరి స్వార్థం వారి. మన జీవితాంతం సంతోషంగా ఉండాలంటే డబ్బు కావాలి. ఆ డబ్బు చిత్రం పొందడం ద్వారా వస్తుంది. వచ్చిన డబ్బుతో మన ఇతర విదేశాలకు వెళ్ళి ఎంజాయ్ చేయొచ్చు. బాబు ఒకసారి ముందు నుంచి చేద్దాం. మొన్న ఒక అఘోరాన్ని కలిసిన దగ్గర నుంచి. మొన్న ఒక అఘోరాన్ని కలిసాను చూడు. దీని ముందు డైలాగ్ అబ్బా. ఈ లోకంలో ఎవరి స్వార్థం వారిది. దాని ముందు ఇది డిలీట్ చేసి ఇక్కడి నుంచి చేద్దాం. ఓకే సార్, ఓకే సార్, క్యాజువల్గా. ఓకేనా బాబు? ఓకే. మొన్న ఒక అఘోరాన్ని కలిశాను. ఆయన హిమాలయాల్లో ఎన్నో ఏళ్ల తపస్సు చేసి క్షుద్ర విద్యలో ప్రావీణ్యం పొందాడు. నా జాతకంలో కోటీశ్వరుడయ్యే యోగం ఉందని, కానీ అలా జరగాలంటే రోహిణి నక్షత్రం అమావాస్య రాత్రి నాడు పుట్టిన ఎడమ చేతికి 6 వేళ్ళు ఉన్న అమ్మాయిని క్షుద్రదేవతకు బలిస్తే కోటీశ్వరుని అవుతానని చెప్పాడు. ఓకే సార్, మళ్ళీ చెప్తాను. నా జాతకం దగ్గర నుంచి చూద్దాం. నా జాతకంలో కోటీశ్వరుడయ్యే యోగం ఉందని, కానీ అలా జరగాలంటే రోహిణి నక్షత్రం అమావాస్య రాత్రి నాడు పుట్టి ఎడమ చేతికి 6 వేళ్ళు ఉన్న అమ్మాయిని క్షుద్రదేవతకు బలిస్తే కోటీశ్వరుడు అవుతానని చెప్పాడు. అఘోరా చెప్పిన గుర్తులన్నీ చిత్రంలో ఉన్నాయి. అందుకే చిత్రను ప్రేమించానని నాటకం ఆడాను. ఓకే, ఓకే సార్. నాకు రొటీన్ సబ్జెక్ట్ వద్దు సార్. ఓకే, ఓకే, నేనే చెప్పుకుంటాను. ఎందుకు ఓకే, ఓకే. బయటికి రా. సార్ చెప్పండి. సార్ చెప్పండి. క్యాజువల్. నువ్వు ఒక అఘోరం కలిశారు. ఆయన హిమాలయాల్లో ఎన్నో ఏళ్ళు తపస్సు చేసి క్షుద్ర విద్యలో ప్రావీణ్యం పొందారు. ఆ జాతకంలో కోటీశ్వరుడు అయ్యే యోగం ఉందని, కానీ అలా జరగాలంటే రోహిణి నక్షత్రం అని చెప్పేసి ఇందులో తప్పే ఉంది వచ్చిన. ఈ లోకంలో ఎవరి స్వార్థం వారికి. మన జీవితాంతం సంతోషంగా ఉండాలంటే డబ్బు కావాలి. ఆ డబ్బు చిత్రను బలివ్వడం ద్వారా వస్తుంది. వచ్చిన డబ్బుతో మన ఇద్దరం విదేశాలకు వెళ్ళి లైఫ్ ఎంజాయ్ చేయొచ్చు. ఒకప్పుడు నేను కూడా ఇట్లా అనుకున్నా, కానీ ఇప్పుడు మా ఆవిడ వచ్చింది ఏం చేయలేదు. మేడం రెడీ. మొన్న ఒక అఘోరాన్ని కలిశాను. ఆయన హిమాలయాల్లో ఎన్నో ఏళ్లు తపస్సు చేసి క్షుద్ర విద్యలో ప్రావీణ్యం పొందాడు. నా జాతకంలో కోటీశ్వరుడయ్యే యోగం ఉందని, కానీ అలా జరగాలంటే రోహిణి నక్షత్రం అమావాస్య రాత్రి నాడు పుట్టి ఎడమ చేతికి 6 వేళ్ళు ఉన్న అమ్మాయిని క్షుద్రదేవతకు బలిస్తే కోటీశ్వరుని అవుతానని చెప్పాడు. అఘోరా చెప్పిన గుర్తులన్నీ చిత్రంలో ఉన్నాయి. అందుకే చిత్రను ప్రేమించానని నాటకం ఆడాను. చచ్చిపోతానని నమ్మించాను. చచ్చిపోతానని నమ్మించాను. ఓకే, అలా చేద్దాం. ఓకే, చచ్చిపోతానని నమ్మించాను. ఇంకోసారి తీసుకుందాం. చచ్చిపోతానని నమ్మించాను. ఇందులో తప్పేముంది సులోచన? ఈ లోకంలో ఎవరి స్వార్థం వారిది. మనం జీవితాంతం సంతోషంగా ఉండాలంటే డబ్బు కావాలి. ఆ డబ్బు చిత్రను బలివ్వడం ద్వారా వస్తుంది.
వచ్చిన డబ్బుతో మన ఇద్దరం విదేశాలకు వెళ్ళి లైఫ్ ఎంజాయ్ చేద్దాం. ఓకే, మొత్తం చేద్దాం ఒకసారి అయితే. ఓకే ఓకే సార్, క్యాజువల్గా చెప్తాను. నువ్వు బయటే ఉండు, నువ్వు వద్దులే. సరే సార్, మళ్ళీ చేద్దాం. బాబు చెప్తాను, ఒకసారి చూడు. ఇందులో తప్పేముంది సులోచన? ఈ లోకంలో ఎవరి స్వార్థం వారిది. మనం జీవితాంతం సంతోషంగా ఉండాలంటే డబ్బు కావాలి. ఆ డబ్బు చిత్రాన్ని బలివ్వడం ద్వారా వస్తుంది. వచ్చిన డబ్బుతో మన ఇద్దరం విదేశాలకు వెళ్ళి లైఫ్ ఎంజాయ్ చేద్దాం. ఓకే సరే మేడం, అక్కడి నుంచి మారుద్దాం అయితే. ఆ డబ్బు చిత్రను బలివ్వడం ద్వారా వస్తుంది. వచ్చిన డబ్బుతో మన ఇద్దరం విదేశాలకు వెళ్ళి లైఫ్ ఎంజాయ్ చేద్దాం. సరే, మళ్ళీ ఒకసారి చేద్దాం అయితే. ఆ డబ్బు చిత్రను బలివ్వడం ద్వారా వస్తుంది. వచ్చిన డబ్బుతో మన ఇద్దరం విదేశాలకు వెళ్ళి లైఫ్ ఎంజాయ్ చేద్దాం. ఓకే సార్. ఆ డబ్బు చిత్రను బలివ్వడం ద్వారా వస్తుంది. ఓకే సార్. ఆ డబ్బు చిత్రను బలివ్వడం ద్వారా వస్తుంది. వచ్చిన డబ్బుతో మన ఇద్దరం విదేశాలకు వెళ్ళి లైఫ్ ఎంజాయ్ చేద్దాం. అలాంటి విషయాలు ఎవరైనా బయటికి చెప్తారా? సంపే విషయాలు. ఆ డబ్బు చిత్రాన్ని బలివ్వడం ద్వారా వస్తుంది. ఇది సబ్జెక్ట్ నేను అందరిలాగా తీసుకెళ్ళట్లేదు, డిఫరెంట్ వేలో తీసుకెళ్తున్నాను. ఓకే సార్. ఆ డబ్బు చిత్రాన్ని బలివ్వడం ద్వారా వస్తుంది. వచ్చిన డబ్బుతో మన ఇద్దరం విదేశాలకు వెళ్ళి లైఫ్ ఎంజాయ్ చేద్దాం. ఓకే 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 రెడీ మేడం. వచ్చిన డబ్బుతో మన ఇద్దరం విదేశాలకు వెళ్ళి లైఫ్ ఎంజాయ్ చేద్దాం. ఓకే. ఓకే. మొన్న ఒక అఘోరాన్ని కలిశాను. ఆయన హిమాలయాల్లో ఎన్నో ఏళ్ల తపస్సు చేసి క్షుద్ర విద్యలో ప్రావీణ్యం పొందాడు. నా జాతకంలో కోటీశ్వరుడయ్యే యోగం ఉందని, కానీ అలా జరగాలంటే రోహిణి నక్షత్రం అమావాస్య రాత్రి నాడు పుట్టి ఎడమ చేతికి 6 వేళ్లున్న అమ్మాయిని క్షుద్రదేవతకు బలిస్తే కోటీశ్వరుని అవుతానని చెప్పాడు. అఘోరా చెప్పిన గుర్తులన్నీ చిత్రలో ఉన్నాయి. అందుకే చిత్రని ప్రేమించానని నాటకం ఆడాను, చచ్చిపోతానని నమ్మించాను. ఓకే ఓకేనా సార్? ఇందులో తప్పేముంది సులోచన? ఈ లోకంలో ఎవరి స్వార్థం వారిది. మనం జీవితాంతం సంతోషంగా ఉండాలంటే డబ్బు కావాలి. ఆ డబ్బుని ఆ డబ్బు చిత్రను బలివ్వడం ద్వారా వస్తుంది. వచ్చిన డబ్బుతో మన ఇద్దరం విదేశాలకు వెళ్ళి లైఫ్ ఎంజాయ్ చేద్దాం. ఓకే రిపీట్ సార్. ఆ డబ్బు చిత్రను బలివ్వడం ద్వారా వస్తుంది. వచ్చిన డబ్బుతో మనిద్దరం విదేశాలకు వెళ్ళి
రిపీట్. వచ్చిన డబ్బుతో మనిద్దరం విదేశాలకు వెళ్ళి లైఫ్ ఎంజాయ్ చేద్దాం. ఛా, ప్లాన్ అంతా స్పాయిల్ అయింది. ఈ చిత్రాన్ని అఘోరాకు అప్పగిస్తే కోటీశ్వరుని అయ్యేవాడిని. మళ్ళా ఇప్పుడు ఈ లక్షణాలున్న అమ్మాయిని ఎలా వెతకాలో ఏంటో. ఓకే సార్, రిపీట్. మళ్ళీ ఇప్పుడు ఈ లక్షణాలున్న అమ్మాయిని ఎలా వెతకాలో ఏంటో. లక్షణాలు లక్షణాలున్న రిపీట్. మళ్ళా ఇప్పుడు ఈ లక్షణాలున్న అమ్మాయిని ఎలా వెతకాలో ఏంటో. ఏం కంగారు పడకు, ఇక్కడే గొయ్యి తీసి పాతి పెట్టేద్దాం. తర్వాత సంగతి తర్వాత చూద్దాం. మళ్ళీ ఒకసారి తీసుకుందాం సార్ ఇది. ఏం కంగారు పడకు, ఇక్కడే గొయ్యి తీసి పాతి పెట్టేద్దాం. తర్వాత సంగతి తర్వాత చూద్దాం. మేడం ఇది అయిపోయింది మేడం చిత్ర. మర్రి చెట్టుపై పిచాచి సందీప్ క్యారెక్టర్ మేడం. రెడీనా మేడం? ఓకే. ఏం మాట్లాడుతున్నావురా? మా ఆవిడే ఒక్కతుంటుంది ఇంట్లో. నేను వెళ్ళకపోతే రాత్రంతా నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఇది నా లోపలికి వెళ్తే దెయ్యం లేదు గీయం లేదు. ఆ దెయ్యాలే నన్ను చూసి కిలోమీటర్ దూరం పారిపోతాయి. అదేం లేదులే నా పెళ్ళాన్ని తప్పకుండా రిపీట్. అదేం లేదులే నా పెళ్ళాన్ని తప్పకుండా తలుపు తీస్తుంది. ఎవరక్కడ ఏడుస్తున్నారు? ఓకే, ఎవరక్కడ ఏడుస్తున్నారు కలిపి చెప్పేస్తా. ఎవరక్కడ ఏడుస్తున్నారు? ఈ సందీప్నే భయపెట్టాలని చూస్తున్నారా? వెనక నుంచి అడవడం కాదు, దమ్ముంటే నా ముందుకు రండి. బాబు ఓకే, నెక్స్ట్. ఎవడరా? అమ్మాయి కదా ఏడుపు. అది ఎవరక్కడ ఏడుస్తున్నారని రాశారు యాక్చువల్లీ. ఓకే. బుజ్జిముండ ఎంత ముద్దుగా ఉందో. ఏమ్మా ఇంత చీకట్లో ఒక్కదానివే ఉన్నావేంటి? కిసా? ఓకే 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 ఓకే. బుజ్జిముండ ఎంత ముద్దుగా ఉందో. ఏమ్మా ఇంత చీకట్లో ఒక్కదానివే ఉన్నావేంటి? నీకెవరూ లేరా? పోనీ నాతో వస్తావా? నేను నిన్ను పెంచుకుంటాను. ఈ మేకపిల్లను తీసుకెళ్ళి మా ఆవిడకిస్తే పిచ్చిది ఎంత సంతోషపడిపోతుందో. అమ్మ దొంగ ఇక్కడున్నావా? దీని ముందు ఒక డైలాగ్ ఎగిరిపోయిందా బాబు? బాబు ఆ డిలీట్ చేయి, దాని ముందు ఇంకో డైలాగ్ ఉంది, మిస్ అయింది. ఓకే, అదే అదే. అదేంటి ఇప్పుడే కదా కిందికి దించాను, ఇంతలోనే ఏమైపోయింది? నెక్స్ట్ డైలాగ్ బాబు. అమ్మ దొంగ ఇక్కడున్నావా? ఫసక్ చచ్చిపోయాడు. మేడం ఇది అయిపోయింది మేడం. దెయ్యాల బంగ్లా చెప్పు. రక్తదాహం అంటే
ఉంటాయి ఉంటాయి మేడం, చెప్పండి, పేరు చెప్తే తీస్తా. బాబు రెడీయా? ఏం వ్యవసాయం లేరా, నీ పనే బాగుంది. పట్నంలో పని చేసుకుంటున్నావు, నెల తిరిగేసరికి జీతం వస్తుంది. నాకు కూడా ఏదైనా పని ఉంటే చూడరా, నీతో పాటు వచ్చేస్తాను. ఏం వ్యవసాయం లేరా, నీ పనే బాగుంది. పట్నంలో పని చేసుకుంటున్నావు. ఓకే. ఏం వ్యవసాయం లేరా, నీ పనే బాగుంది. పట్నంలో పని చేసుకుంటున్నావు, నెల తిరిగేసరికి జీతం వస్తుంది. నాకు కూడా ఏదైనా పని ఉంటే చూడరా, నీతో పాటు వచ్చేస్తాను. భూమి ఉందనే గాని వ్యవసాయంలో 4 రూపాయలు మిగిలితేనే కదరా ఉత్సాహంగా మళ్ళీ పని చేస్తాము. వచ్చింది వచ్చినట్టు సరిపోతుంది, చేతికి చిల్లి గవ్వ కూడా మిగలటం లేదు. నా ఒళ్ళు అలసిపోవడం తప్ప ఒక్క రూపాయి ఆదాయం కూడా కనిపించడం లేదురా. అందుకే నేను కూడా నీతో పాటు వచ్చేస్తాను. నాకు కూడా అందుకే నేను కూడా నీతో పాటు వచ్చేస్తాను. నాకు కూడా ఏదో ఒక పని చూపించరా. మేడం, ఓకే ఓకే. ఏం వ్యవసాయం లేరా, నీ పనే బాగుంది. పట్టణంలో పని చేసుకున్నావు, నెల తిరిగేసరికి జీతం వస్తుంది. మేడం, ఏం వ్యవసాయం లేరా, నీ పనే బాగుంది. పట్టణంలో పని చేసుకుంటున్నావు. ఓకే ఓకే సార్, ట్రై చేస్తాను. ఓకే ఓకే, రండి మేడం. విలేజ్ విలేజ్ అది. అదే సిటీలో ఉందా? సిటీలో ఉంది మొత్తం ఆ స్టోరీ అంతా. అంటే ఇది చలపతి ఉన్నాడు కదా, ఈ చలపతి భార్యది కూడా చూడండి. ఇది మేడం ఆల్రెడీ కాంతం చెప్పేశారు. మేడం కొంచెం ఊరి స్లాంగ్ లో చెప్పారు ఆవిడ. ఇది కూడా